హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వర్షం అయితే పడుతుంది బయట. వేడి వేడి బియ్యం రొట్టె అయితే చేస్తున్నాను. టమాటో, బియ్యం పిండి, పచ్చికారము, ఎర్రగడ్డలు, ఉప్పు, కారం అన్నీ వేసి కొత్తిమీర వేడి వేడి రొట్టె అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వర్షం అయితే ఫుల్ పడుతుంది అనంతపూర్లో, అందుకని రైస్ తినలేము కదా మార్నింగే, అందుకని చెప్పేసి రోటీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా పిండిని అయితే బాగా గట్టిగా కలిపేసుకోవాలి. పిండి ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత రొట్టె అనేది కాల్చేసుకోవాలి. ఇలా రొట్టె అయితే నీట్గా అయితే పెట్టేసుకోవాలి. ఆయిల్ పట్టించేసుకొని పెన్నానికి ఒక ముద్ద తీసుకొని పిండి కడుచుకోకుండా కొంచెం లైట్గా ఆయిల్ పట్టించుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా తట్టేసుకోవాలి. పెన్నం మీద వేసేసుకొని కాల్చేసుకోవడం. ఇక పెన్నం ఒకటే ఉంది కాబట్టి టైం అవుతుంది, లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా ఇలాంటి గోళం ఏదైనా ఉంటే గోళం పైన ఇలా ఆయిల్ పట్టించి నీట్గా స్ప్రెడ్ చేసుకోవడం, అంతే. సింపుల్ ప్రాసెస్. ఈ బియ్యం రోటీ ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. కొన్ని ఊరు సైడ్ అయితే, తెలంగాణ సైడ్ అయితే సర్వపిండి అంటారు. మా అనంతపూర్ సైడ్ అయితే బియ్యం రొట్టె అంటాం. మా నంద్యాల సైడ్ అయితే తప్లేంట్ అంటాము. మరి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఓకేనా? నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా నీట్గా తట్టుకొని వన్ సైడ్ కాల్ చేసుకుంటే మంచిగా వస్తుంది, అంతే. వెరీ సింపుల్. కాలే దానిపైన తట్టలేము, అందుకని చెప్పేసి ఇలా చల్లగుండే పెన్నం తీసుకొని తట్టేసుకొని డైరెక్ట్ ఇట్లా పెట్టేసుకుంటా. నాకు ఈ తట్టి దానిపైన వేయడం రాదండి, నేర్చుకోలే. ఇది ఇలా ట్రై చేస్తాను. ఎప్పుడన్నా చేయాలా తినాలనిపిస్తే రొట్టె ఇలా అయితే నేను ట్రై చేస్తాను అన్నమాట. నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? ఇలా 2 సైడ్స్ అయితే బాగా మంచిగా కాల్చుకుంటాను అన్నమాట. ఇంకా క్యారీకి కూడా ఇదే తీసుకెళ్తాను. ఇంకా ఇది చేసేసరికి టైం సరిపోతుంది కదా, మళ్ళీ ఇంకా ఒక రకం అంటే టైం ఉండదు.